ఆయన మనసులో ఒకటి పెట్టుకున్నాడు. ఏంటంటే నువ్వు వస్తే, రూల్ ఏంటంటే నువ్వు వస్తే. ఓకే, ప్రజలు ఒక్కడు యేసుక్రీస్తు దగ్గరికి రాకపోతే ఏమైంది తెలుసా? నువ్వు ఈ సమాధానకరమైన సమయంలో నువ్వు నన్ను అంగీకరించలేదు కాబట్టి నీ శత్రువులు నీ చుట్టూ ముట్టడి దెబ్బలు కట్టి, నీ పిల్లలు నేలగేసి కొట్టి, ఓకే, నీ ఆలయాన్ని కూల్చేసి రాయి మీద రాయి నిలబడిన రోజులు వస్తాయని నీతో చెప్తున్నాను. సో మనకెందుకు ఇంకా కష్టం డబుల్ టైమ్స్ 100 టైమ్స్ ఎందుకు మల్టిప్లై అవుతుందంటే, దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం ఇగ్నోర్ చేసినప్పుడు అవుతుంది. ఈరోజు నీ కోసం ఇది నేను పెట్టినప్పుడు నీకు లోపల అనిపిస్తుంది, అవును కొంచెంసేపు ప్రార్థన చేసుకుంటే కొంచెం నీ పద్ధతి నీదే. ఓకే, హలో, రైట్. సో గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళం అదే సీజన్లో ఉన్నాం. ఓకే, రైట్. ఇప్పుడు మీ ఎదుట ఏ సమస్య అయినా దాని గురించి నువ్వు చింతించి దేవుడికి చెప్పాల్సిన అవసరం ఏమి లేదు. హోల్ హార్టెడ్గా నువ్వు దేవుడిని ఎతకాలి. దానియేలు ఏమన్నాడంటే, ప్రభువా మేము ఇవన్నీ చేసాం, బట్ మాకు నువ్వు కావాలి, మాకు మళ్ళీ ఆరాధించుకోవడానికి ఒక ప్లేస్ మాకు ఇవ్వు అని అడిగి, ఓ గ్రాంటెడ్, నువ్వు కావాలన్నావు కదా, పోయి కోరేషన్ తట్టు అన్నాడు. మీరు పోయి ఆలయం కట్టుకుని పోండి అన్నాడు.